ఐఎఫ్బీ వాషింగ్ మిషన్ ఇది మాది 8 కేజీ వాషింగ్ మిషన్ అండి ఫ్రంట్ డోర్. సో దీంట్లో ఏంటంటే మనకు మొత్తం 14 ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ప్రతి ప్రోగ్రాము కూడా మనం ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ అయితే బటన్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్, ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకైతే ఆన్ అవుతుంది మిషన్. సో ఆన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ గురించి చూపిస్తున్నాను చూడండి, మిక్స్డ్ సాయిల్డ్. మిక్స్డ్ సాయిల్డ్ అంటే ఏంటంటే అన్ని రకాల బట్టలు మనం అయితే దీంట్లో అయితే వేసుకోవచ్చు. సో కాకపోతే హాఫ్ లోడ్ వరకు వేసుకోవచ్చు. అంటే అక్కడ చూపిస్తే చూడండి మీకు వెయిట్ ఎంతవరకు వేసుకోవచ్చు అని. 3.5 కేజీ వరకు మనం వెయిట్ వేసుకోవచ్చు. 1000 ఆర్పిఎంతో రన్ అవుతుంది. 1 అవర్ 10 మినిట్స్ పడుతుంది ఈ ప్రోగ్రామ్కి అని ప్రతిదీ కూడా అలా డిస్ప్లే అయితే చూపిస్తారండి. నెక్స్ట్ మిక్స్డ్ సాయిల్డ్ ప్లస్, ఈ ప్రోగ్రామ్ దేనికంటే మనకి అన్ని రకాల బట్టలు తీసుకోవచ్చు ఇక్కడ కూడా. కాకపోతే ఏంటంటే కొంచెం మురికి ఎక్కువ ఉన్న బట్టలు దీంట్లో వేసుకోవాలి. సో ఇదేంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. 1 అవర్ 38 మినిట్స్ అయితే పడుతుంది ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వడానికి. సో అది డిఫరెన్స్ మనకి మిక్స్డ్ సాయిల్కి, మిక్స్డ్ సాయిల్డ్ ప్లస్కి. నెక్స్ట్ ఏంటంటే సింథటిక్ ఆర్ డైలీ, దీంట్లో ఏంటంటే డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా మీరు ఈ ఆప్షన్ అయితే వేసుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో. సో ఇది కూడా అంతే, 1 అవర్ 53 మినిట్స్ అయితే చూపిస్తుంది అవ్వడానికి. 3.5 కేజీ వరకు మీరైతే దీంట్లో వేసుకోవచ్చు. 800 ఆర్పిఎంతో ఇదైతే రన్ అవుతుంది ప్రోగ్రాము. మనకి ప్రతిదీ కూడా ఆర్పిఎం కూడా చూపిస్తారండి అక్కడ ప్రతి ప్రోగ్రామ్కి కూడా. నెక్స్ట్ ఏంటంటే కాటన్ నార్మల్. కాటన్ నార్మల్ అంటే ఈ ఆప్షన్ మీరు డైలీ వేర్కి అయితే యూజ్ చేయొచ్చండి. డైలీ మనం యూజ్ చేసే అన్ని రకాల బట్టలు కూడా దీంట్లో అయితే వేసుకోవచ్చు. ఇదైతే టైం ఎక్కువ పడుతుంది, మీకు నియర్లీ 2 అవర్స్ 40 మినిట్స్ అలా చూపిస్తుంది చూడండి. 2 అవర్స్ 38 మినిట్స్ చూపిస్తుంది. సో మీరు దీంట్లో ఏంటంటే టైం సేవర్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు. అది కూడా నేను చూపిస్తాను చూడండి. అంటే 2 అవర్స్ 38 మినిట్స్ అంటే బాగా ఎక్కువ కదా. సో అది తగ్గించాలంటే ఆప్షన్స్ బటన్ మీద క్లిక్ చేయండి, అక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది. సారీ, ఇప్పుడు నేను డిస్ప్లే కరెక్ట్గా చూపిస్తాను చూడండి. సో ఇలా ఆప్షన్ మారుతూ ఉంటుంది, మీకు దాని మీద క్లిక్ చేస్తుంది. టైం సేవర్ కనబడుతుంది చూడండి, అక్కడ బ్లింక్ అవుతున్నప్పుడు మీరు సెలెక్ట్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు టైం అయితే రెడ్యూస్ అవుతుంది చూడండి. ఇందాక 238 మినిట్స్ ఉంది కదా, ఇప్పుడు 1 అవర్ 24 మినిట్స్కి వచ్చింది. అంటే 1 అవర్ 24 మినిట్స్లో మీకు వాష్ సైకిల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ కాటన్ నార్మల్ ఏంటంటే జనరల్గా మనకి కాటన్ బట్టలు ఉంటే దీంట్లో వేసుకోవచ్చు, లేదంటే డైలీ వేర్ బట్టలు కూడా వేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఏంటంటే లోడ్ ఎక్కువ వేసుకోవచ్చు, 8 కేజీ వరకు వేసుకోవచ్చు దీంట్లో. సో అందుకని అయితే ఇది ప్రిఫర్ చేస్తున్నాను. కాకపోతే మీరు టైం సేవర్ యూజ్ చేసి టైం అయితే రెడ్యూస్ పెట్టుకోండి. సో తక్కువ టైంలో మీకు అయితే అయిపోతుంది. నెక్స్ట్ కాటన్ ఎకో ప్లస్. సో ఇదేంటంటే మనకి కొంచెం బాగా అంటే తెలుపు బట్టలు ఉంటుంది, వైట్ షర్ట్లు అటువంటి ఏమన్నా ఉన్నప్పుడు మీరు కాటన్ ఎకో ప్లస్లో అయితే పెట్టుకోవచ్చు. సో దీంట్లో మనకి టైం సేవర్ ఆప్షన్ అయితే ఉండదు చూడండి. డిస్ప్లేలో అయితే చూపిస్తున్నాం కదా, టైం సేవర్ ఆప్షన్ అయితే లేదు. సో మనం చేంజ్ చేయలేము. ఇదైతే మనకి టైం అయితే ఎక్కువ పడుతుంది, 2 అవర్స్ 30 మినిట్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే స్పిన్ డ్రై ఆర్ డ్రైన్ అని ఉంటుంది. సో ఇదెందుకంటే మనకి మనం ఎప్పుడైనా వర్షాకాలం చూడండి బట్టలు తడిసిపోతుంది కదా. సో అటువంటిదప్పుడు మనకు తడిసిపోయిన బట్టలు ఏమైనా పిండాలన్నా, సో అలాంటిదప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకుని జస్ట్ బట్టలు అందులో వేస్తే మనకి పిండేసి ఇచ్చేస్తారండి. దానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే టబ్ క్లీన్. ఈ టబ్ క్లీన్ ఏంటంటే మీరు 2 మంత్స్కి ఒకసారి అలాగైతే పెట్టుకోవాలి. డీస్కేలింగ్ పౌడర్స్ ఉంటాయి వాషింగ్ మిషన్ వాళ్ళు, ఐఎఫ్బీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అవి తీసుకుని మనం ఏంటంటే టబ్ క్లీన్ అయితే పెట్టుకోవచ్చు. పౌడర్ మనకి లిక్విడ్ వేస్తాం కదా, సో అక్కడ వేసుకుని కొంచెం డ్రమ్లో వేసుకుని మనం అయితే టబ్ క్లీన్ అయితే పెట్టుకోవాలి. 2 మంత్స్కి ఒకసారి అదైతే మీరు అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే రిన్స్ స్పిన్. సో ఇది దేనికంటే మనకి జస్ట్ వాటర్తో పిండేసి ఇస్తారండి. మనకి వాటర్తో జస్ట్ ఒకసారి వాష్ చేసేసి పిండేసి ఇచ్చేస్తుంది. ఇది మనకి ఎందుకంటే మనం చేతితో ఒకసారి బట్టలు పుల్లుకుంటుంటుంది కదా. సో అటువంటిప్పుడు అలా పుల్లుకున్న బట్టలు మనం దీంట్లో వేసుకోవచ్చు. వేసుకుని ఏంటంటే ఒకసారి వాటర్తో పిండేసి ఇచ్చేస్తారు అంతే. సో ఆ విధంగా మనకి రిన్స్ స్పిన్ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే బేబీ వేర్ ప్రోగ్రామ్ ఉంటుంది చూడండి. సో అది కూడా చూపిస్తాను మీకు. బేబీ వేర్ అంటే ఏంటంటే మనకి చిన్నపిల్లల బట్టలు ఉంటాయి చూడండి. సో ఆ బట్టలన్నీ కూడా మనం అయితే ఈ వాష్ ప్రోగ్రాంలో పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే టైం కూడా మారుతుంది, వెయిట్ కూడా చూపిస్తుంది, అలాగే ఆర్పిఎం కూడా ఎంత స్పీడ్తో తిరుగుతుంది అంతా కూడా చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఉలెన్. ఉలెన్ అంటే ఏంటంటే ఉలెన్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఏమైనా ఉంటే అవి వేసుకోవచ్చు. అంటే మనకి స్వెటర్స్ గట్రా ఉంటాయి చూడండి. సో ఆ టైపు మనం ఉలెన్లో అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే యాంటీ అలర్జెన్. అంటే ఏంటంటే మనకి హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పుడు, లేదంటే పేషెంట్లు ఎవరైనా ఉన్న వాళ్ళ బట్టలు, సో అలాంటివన్నీ కూడా మనం యాంటీ అలర్జెన్లో అయితే వేసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే బల్కీ ఆర్ బెడ్డింగ్. అంటే ఏంటంటే మనకి బెడ్షీట్లు అంటే బాగా బరువు ఉన్నాయన్నీ కూడా మనం దీంట్లో వేసుకోవచ్చండి. బెడ్షీట్లు కానీ, రగ్గులు కానీ, ఇంకా కర్టెన్స్ కానీ, లేదంటే డోర్ మ్యాట్స్ కానీ, సో ఇటువంటివన్నీ కూడా మనం బల్కీ ఆర్ బెడ్డింగ్లో అయితే వేసుకోవచ్చు. ఇది కూడా చూడండి వెయిట్ అయితే చూపిస్తుంది కదా, 2 కేజీ. సో ఆ లిమిట్లో మీరైతే వేసుకోవాలి. ఎక్కువ లోడ్ అయితే వేసేకండి. అంటే ఒక రగ్గు 2 రగ్గులు అలాగే ఒకసారి మీరు వేసుకోవచ్చు. కర్టెన్స్ వేసుకోవచ్చు ఒకేసారి అలాగనమాట. సో అలా మీరు 2 కేజీస్ లోపు అయితే మనం బల్కీ ఆర్ బెడ్డింగ్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే క్రేడిల్ వాష్. క్రేడిల్ వాష్ అంటే ఏంటంటే డెలికేటెడ్ బట్టలు ఏమన్నా ఉంటే సో అవన్నీ కూడా మనం క్రేడిల్ వాష్లో పెట్టుకోవచ్చు. ఆర్పిఎం చాలా తక్కువతో రన్ అవుతుంది ఇది. అంటే ప్రింటెడ్ శారీస్ ఉంటాయి చూడండి లేడీస్వి, ఆ ప్రింటెడ్ శారీస్ టైప్ ఏమన్నా ఉంటే కనుక, అంటే పార్టీ వేర్ బట్టలు మనకి అలాంటివన్నీ కూడా మనం క్రేడిల్ వాష్లో అయితే పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ వాష్. ఎక్స్ప్రెస్ వాష్ ఏంటంటే అంటే మనకి త్వరగా అయిపోవాలి బట్టలు. అలాగే ఇక్కడ ఏంటంటే తక్కువ బట్టలు ఉన్నాయి, అంటే ఒక 4 జతలు అలా ఉన్నాయి అనుకోండి, మీరు ఎక్స్ప్రెస్ వాష్లో పెట్టుకుంటే మీకైతే 30 మినిట్స్లో అయితే అయిపోతుంది వాష్ సైకిల్. 30 మినిట్స్లో బట్టలు అయితే పిండేసి మొత్తం ఇచ్చేస్తారు మీకు. సో అలా స్పీడ్గా అయిపోవాలి, తక్కువ జతలు ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఎక్స్ప్రెస్ వాష్ అయితే యూజ్ చేసుకోండి. లేదు ఎక్కువ బట్టలు ఉంటాయి ఇంకా ఇవన్నీ కూడా మాకు తెలియదు అనుకుంటే మ్యాక్సిమం అందరూ యూజ్ చేసే ఆప్షన్ ఏంటంటే కామన్ ఆప్షన్ అయితే
మిక్స్డ్ సాయిల్డ్ పెట్టుకోండి. లేదంటే మీరు కాటన్ నార్మల్ పెట్టుకోండి. కాటన్ నార్మల్ పెట్టుకున్నా కూడా మీరు డైలీ వేర్ అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కాటన్ నార్మల్ పెట్టుకున్నప్పుడు మీకు టైం ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా యూజ్ చేసుకోండి. ఒకవేళ తెలియదు అనుకున్న వాళ్ళు జస్ట్ కాటన్ నార్మల్ పెట్టేసి వదిలేసేయండి. టైం అయితే ఎక్కువ పడుతుంది. 2 అవర్స్ 30 మినిట్స్ అలాగైతే పడుతుంది కదా మన నియర్లీ. లేదంటే మిక్స్డ్ సాయిల్డ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, మిక్స్డ్ సాయిల్డ్ కానీ మిక్స్డ్ సాయిల్డ్ ప్లస్ కానీ. సో 2 ఆప్షన్లో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. అంటే మురికి ఎక్కువగా ఉంటే మిక్స్డ్ సాయిల్డ్ ప్లస్ పెట్టుకోండి. లేదు తక్కువగా ఉంటే మిక్స్డ్ సాయిల్డ్లో పెట్టుకోండి. సో ఇలా ప్రతి ప్రోగ్రామ్‌కి కూడా మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయండి. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రతి ప్రోగ్రామ్‌కి కూడా టెంపరేచర్ కూడా అది ఆటోమేటిక్‌గా అయితే సెట్ చేసుకుంటది. మనమేం మళ్ళీ చేంజ్ చేయక్కర్లేదు. ఒకవేళ మీకేమైనా ప్రిఫరెన్స్ ఉంటే మనం టెంపరేచర్ బటన్ యూజ్ చేసుకుంటే టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఆప్షన్స్ అక్కడ చూపిస్తుంది చూడండి. మీకు కిందనే చూపించింది కదా టైమ్ సేవర్. సో అలా ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. మన టైమ్ సేవర్ అయితే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ట్రై చేస్తున్నాను చూడండి. మిక్స్డ్ సాయిల్డ్ కూడా టైమ్ 1 అవర్ 9 మినిట్స్ చూపిస్తుంది. టైమ్ సేవర్ ఎనేబుల్ చేసి చూస్తాను. ఏమైనా టైం ఏమైనా తగ్గిద్దేమో. చూడండి 55 మినిట్స్‌కి వచ్చింది. అంటే 10 మినిట్స్ తగ్గిందంటే సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దీనికైతే. ఎక్కువ టైం డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేసిందైతే మనకి కాటన్ ఉంది కదా నార్మల్. సో దానికైతే మనకి నియర్లీ 1 అవర్ అయితే తగ్గుతుంది టైము. సో అది బెటరు. టైమ్ సేవర్ యూజ్ చేయాలనుకుంటే ఆ ప్రోగ్రామ్‌ని పెట్టుకోవచ్చు. మిగిలినన్ని కూడా మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. మొత్తం మనకి వాషింగ్ మిషన్‌లో అయితే ఐఎఫ్‌బీ వాషింగ్ మిషన్‌లో 14 ప్రోగ్రామ్‌లు అయితే ఉన్నాయి. సో ప్రతి ప్రోగ్రాము మనం ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి ప్రపంచం. సో ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అయితే మరికొంతమందికి రికమెండ్ చేస్తది. సో వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది చాలా మందికి నేనైతే అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు వీడియో చూస్తారంటే ఖచ్చితంగా మీకైతే వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.